విశాఖలోని సమత కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల గేటు పగలగొట్టేందుకు విద్యార్థులు ప్రయత్నించారు. సమత కళాశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. విద్యార్థి సాయి తేజకు జిల్లా కలెక్టర్ న్యాయం చేసే వరకు కాలేజీ వద్ద నుంచి కదిలేది లేదంటున్నారు విద్యార్థులు. అదేవిధంగా సాయి తేజ కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలుపుతున్నారు. విద్యార్థి సూసైడ్ కు మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసు వారికి సహకరించాలండి. ఎవరైతే పిల్లలు ఉన్నారో పడిపోతారో కొంచెం లాంగ్ వెళ్ళండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి దయచేసి పిల్లలందరూ. పోలీసు వారికి సహకరించాలండి. ఎవరైతే పిల్లలు ఉన్నారో పడిపోతారో కొంచెం లాంగ్ వెళ్ళండి, పైకి వెళ్ళండి, కొంచెం పైకి వెళ్ళండి దయచేసి పిల్లలందరూ. విశాఖలోని సమత కాలేజ్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కళాశాల గేటు పగలగొట్టేందుకు విద్యార్థి సంఘాలంతా కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉందో మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అటు విద్యార్థి సంఘాలు, పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? నిన్న సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు. సాయి తేజ ఆత్మహత్యకు కారణం ఆ కాలేజీలో పనిచేస్తున్నటువంటి మహిళా లెక్చరర్స్ అని విద్యార్థి సంఘాలు, ఆ కుటుంబ సభ్యులు, వాళ్ళ పేరెంట్స్ అందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే నిన్న దాదాపుగా రాత్రి 9 గంటల సమయం వరకు విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు అందరూ కూడా కాలేజీ ముందు ఆందోళన చేశారు. అటు సాయి తేజ మృతికి న్యాయం జరగాలి, ఇద్దరు మహిళా లెక్చరర్స్ వేధింపులకు గురి చేశారు. ఒక లెక్చరర్ మానసికంగా వేధింపులకు గురి చేస్తే మరొక లెక్చరర్ లైంగికంగా వేధింపులకు గురి చేసినటువంటిది అయితే ఉందని తీవ్రమైనటువంటి ఆందోళన చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం నుంచి కొంతమంది అంటే కుటుంబ సభ్యులు, అదేవిధంగా వాళ్ళ బంధువులంతా కూడా హాస్పిటల్ దగ్గర ఆ సాయి తేజ మృతదేహానికి సంబంధించి ఆ పోస్ట్ మార్టం వ్యవహారాన్ని చూస్తూ ఉంటే విద్యార్థులు, అతనితో చదువుకున్నటువంటి క్లాస్మేట్స్, అదేవిధంగా విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా కాలేజీ ముందు బైఠాయించి ఆందోళన చేశారు. ఈ ఆందోళన కంటిన్యూగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం కాలేజీ గేట్లు పగలగొట్టుకుని లోపలికి దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. సాయి తేజ మృతదేహాన్ని కాలేజీ దగ్గరికి తీసుకొచ్చినటువంటి కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు, అదేవిధంగా ఆ విద్యార్థి సంఘాల నాయకులు ఒక్కసారిగా అక్కడ రోడ్డు పైన బైఠాయించి సాయి తేజ మృతికి న్యాయం జరగాలని ఆందోళన అయితే తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఒక్కసారిగా కొంతమంది విద్యార్థులు గోడలు దూకి కాలేజీ దాదాపుగా 4 అంతస్తుల కాలేజీ పైకెళ్లి పైనుంచి దూకి న్యాయం చేయకపోతే, అంటే సాయి తేజ మృతికి న్యాయం చేయకపోతే అక్కడి నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటామని తమ ఆందోళన తీవ్రతరం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. సాయి తేజ మృతికి సంబంధించి రాజు, కళాశాల యాజమాన్యం పైన, లేకపోతే నిన్న కళాశాల ప్రిన్సిపల్ కూడా మాట్లాడుతూ ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. చాట్ ఏదైతే ఉందో అటు సాయి తేజకు అదేవిధంగా లెక్చరర్ కి మధ్య సాగిన చాట్ మా దగ్గరికి ఇప్పుడే వచ్చింది ప్రూఫ్, నేను అది చూసిన తర్వాతనే ఏదైనా సమాధానం చెప్పగలుగుతాను, ఏది తెలియకుండా ఇప్పుడే మేము సమాధానం చెప్పలేదు, లైంగిక వేధింపులా మరి ఇంకేదైనా కారణం అనేది మేము చెప్పలేము అని అన్నారు. మరి ఇప్పటికైనా కళాశాల యాజమాన్యము ఈ ఘటనకు సంబంధించి ఏమైనా స్పందించారా? దీనికి బాధ్యులు ఎవరు అనేది ఏమైనా తెలిసిందా? ఈ కాలేజీకి సంబంధించి ఇది ఒక ప్రైవేట్ యాజమాన్యం, ప్రైవేట్ కాలేజీ కావడంతో దీని మీద చర్యలు తీసుకుంటే వాళ్ళని కాలేజీ నుంచి తొలగించడమో లేదా వాళ్ళని సస్పెండ్ చేయడమో చేస్తారు. అంతకుమించి కాలేజీ యాజమాన్యం చేసేది ఏం లేదు. కాలేజీ ప్రిన్సిపల్ వాళ్ళకి వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు దాన్ని అయితే విచారణ చేస్తున్నాం, మేము మొత్తం వివరాలని కనుక్కుంటుని లెక్చరర్స్ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇది అదే ప్రభుత్వ కాలేజీ అయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలతో పాటు ఉద్యోగం రిమూవ్ చేయడానికి అయితే అవకాశం ఉండేదైతే ఉంది. అయితే పోలీసులు ఇన్వెస్టిగేషన్ ఈ చాట్ మొత్తం అంతా కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అటు ఆ సాయి తేజతో పాటుగా ఇద్దరు లెక్చరర్స్ గా చెప్పబడుతున్నటువంటి ఇతను లైంగికంగా వేధించినటువంటి బేగం సంబంధించినటువంటి చాటింగ్ ని, అదేవిధంగా ఈ మరొక లెక్చరర్, మహిళా లెక్చరర్ ఇద్దరు చాటింగ్ ని అయితే ప్రస్తుతం పోలీసులు మొత్తం ముగ్గురికి సంబంధించిన చాటింగ్ అంతా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ మహిళా లెక్చరర్ కూడా తాను నాకు కొడుకు లాంటి వాడు, నేను ఏ విధమైనటువంటి లైంగిక వేధింపులకు గురి చేయలేదు, కేవలం అతనికి నాకు ఏ విధమైనటువంటి సంబంధం లేదు,
సరిగ్గా చదవట్లేదు, కొన్ని రోజుల నుంచి కాలేజీకి రావట్లేదు, అతను గాడి తప్పుతున్నాడు, నా కొడుకుగా భావించాను కాబట్టి కొంత కఠినంగా వ్యవహరించానని పోలీసుల దగ్గర మహిళా లెక్చరర్ చెప్పినటువంటిది అయితే ఉంది. అయితే దీని వెనక మహిళా లెక్చరర్ల యొక్క వేధింపుల కారణమా, ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయనేది పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో తేలే అవకాశం అయితే ఉంది. తక్షణ న్యాయం మాత్రం జరగాలని ప్రస్తుతం అయితే కాలేజీ గేట్ల ముందు బైఠాయించి ఆందోళన చేస్తున్నటువంటి విద్యార్థులు కాలేజీ గేట్లను పగలగొట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం అయితే చేశారు. గోడలు దూకి 4 విద్యార్థులు అయితే 4 అంతస్తుల బిల్డింగ్ మీదకి పైకెక్కి వాళ్ళైతే ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం ఈ విద్యార్థులందరూ కూడా ఒక చోటకి రావడం, కుటుంబ సభ్యులు బంధువులందరూ చేరుకున్నటువంటి నేపథ్యంలో రోడ్డు మొత్తం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో భారీగా మోహరించినటువంటి పోలీసులు వీళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దయచేసి ఎవరు పైనుంచి దూకుతామో ఆత్మహత్య చేసుకుంటామో అనే పరిస్థితులు తీసుకురావద్దని చెప్తున్నారు. అయితే విద్యార్థులు మాత్రం జిల్లా కలెక్టర్ రావాలి, దీనికి న్యాయం చేయాలి, ఆ చనిపోయినటువంటి సాయి తేజ మృతికి సంబంధించి న్యాయం చేయాలని వాళ్ళైతే డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతము గత కొంతసేపటి వరకు ఈ ఆందోళన అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. పోలీసులు వీళ్ళందరినీ పైనుంచి దిగి రావాలి, ఆందోళన విరమింపజేయాలి. పోలీసుల విచారణలో మొత్తం కేసుకు సంబంధించి అన్ని వివరాలు తేలే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేఖ. ఎస్ రాజు, మరి ఎవరైతే ఉమెన్ లెక్చరర్స్ ఉన్నారో వారిపైన ఏదైనా కేసులు అనేది నమోదు చేశారు అంటే సాయి తేజకు సంబంధించిన తమ్ముడు కూడా చెబుతున్నారు, నేను కూడా ఆ చార్ట్ను చూశాను, తను కూడా నాకు 1-2 సార్లు చెప్పడం జరిగింది ఈ విధంగా జరుగుతుంది అని. సో అలాంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులు లెక్చరర్స్ పైన ఏదైనా కేసును నమోదు చేయడం జరిగిందా? పోలీసులు ఏదైనా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్నారా? తేజ తండ్రి, తమ్ముడు, అదే విధంగా విద్యార్థులు మొత్తం అందరూ కూడా పోలీసులకు అయితే ఫిర్యాదు చేశారు. కానీ ఇప్పటి వరకు ఆ లేడీ లెక్చరర్స్ కి సంబంధించి ఏ విధమైనటువంటి కేసు నమోదు కాలేదు. వాళ్ళ మీద కేసు నమోదు చేయాలంటే సరైనటువంటి ఆధారాలు కావాలని పోలీసులు అయితే అడుగుతున్నటువంటిది అయితే ఉంది. చాటింగ్ లో కూడా పూర్తిగా వీళ్ళ వల్లే ఆత్మహత్య చేసుకున్నానన్న ఆధారాలు ఇప్పటి వరకు ఏమీ లభించలేదు. కేవలం ఆరోపణలు మాత్రమే. ఆరోపణలతో కేసు నమోదు చేయడానికి అయితే అవకాశం లేదని పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కేసు విచారణ దశలో ఉంది కాబట్టి విచారణ అనంతరం వాళ్ళ తప్ప అయితే ఖచ్చితంగా ఉమెన్ లెక్చరర్స్ మీద, యాజమాన్యం మీద ఖచ్చితంగా కేసులు పెడతామని విద్యార్థి సంఘాలకి పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే వాళ్ళ తల్లి కూడా చెప్తుంది, అంటే కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి సాయి తేజకి ఆ బేగం మాతో మాట్లాడుతూ, సాయి తేజతో మాట్లాడడం ఒకటే కాదు, కుటుంబ సభ్యులతో నాతోనూ నా కూతురుతో కూడా మాట్లాడుతున్నటువంటి, నాకు కొడుకు లాంటి వాడు, మంచి కొడుకుని కన్నారు మీరు, ఇట్లాంటి వ్యక్తిని, నాకు 2 పిల్లలు ఉన్నారు, ఇట్లాంటి వాడు నాకు పుట్టలేకపోయాడు, చాలా డిసిప్లిన్ గా ఉంటాడని ఆ తల్లిదండ్రులు చెప్పినట్టు, అంటే తల్లికి అదే విధంగా ఆ చెల్లెలతోనూ ఈ బేగం గతంలో మాట్లాడేది, కానీ అట్లా మాట్లాడినటువంటి బేగం ఎందుకు ఇలా టర్న్ తీసుకుని వేధింపులకు గురి చేసిందో మాకు అర్థం కావట్లేదు, ఆమె వల్లే చనిపోయాననే ఆరోపణలు అయితే వీళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏ విధమైనటువంటి కేసులు నమోదు చేయలేదు. ఈ కేసులు పోలీసు విచారణ తర్వాత కేసులు నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రాజు, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక విశాఖలోని సమతా కాలేజ్ వద్ద ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. అటు కళాశాల గేటు పగలగొట్టేందుకు విద్యార్థులంతా కూడా ప్రయత్నించారు. అటు సమతా కళాశాల వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ఇక విద్యార్థి సాయి తేజకు న్యాయం చేయాలి, జిల్లా కలెక్టర్ ఈ ఘటనకు సంబంధించిన స్పందించాలి, మాకు న్యాయం కావాలంటూ విద్యార్థులంతా కూడా అక్కడ కళాశాల గేటు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాలేజీ ఏదైతే అంతస్తులు ఉన్నాయో పై అంతస్తు వరకు ఎక్కి మాకు న్యాయం చేయకపోతే ఇక్కడ నుంచి దూకేస్తామంటూ కూడా వారు ఆందోళన చేస్తున్న సందర్భాలు నెలకొన్నాయి. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ అంతా కూడా మనం చూసాము. ఇప్పుడు ఎవరైతే చనిపోయారో ఆ విద్యార్థి సాయి తేజ మదరు ఈ ఘటనకు సంబంధించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి చూద్దాం. సమతా డిగ్రీ కాలేజీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మాచిరి దగ్గర కుటుంబ సభ్యుల అరణ్య రోదన అనే చెప్పాలి. ఎందుకంటే చేతికి అందినటువంటి కొడుకు ఈవేళ మొత్తం అనంతలోకాల్లో కలిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. చేతికి అందాడు, డిగ్రీ చదువుతున్నాడు, చక్కగా వీళ్ళందరూ ఫ్యామిలీకి ఉపయోగపడతాడు అనుకున్నటువంటి సమయంలో ఆ 2 లెక్చరర్స్ వాళ్లకు ఉన్నటువంటి కోరికని విద్యార్థి మీద చూపించి ఈవేళ ఒక టార్గెట్ చేసి టోటల్గా అతను చనిపోయేలాగా ఆత్మహత్యకు పాల్పడేలాగా చేసినటువంటి ఉదంతం అయితే వెలుగు చూసినటువంటి పరిస్థితి అయితే ఉంది. వాళ్ళమ్మ చూస్తున్నాము, తల్లిదండ్రులు అయితే ప్రస్తుతము ఆ పోలీసులకు ఫిర్యాదు చేసి తిరిగి వెళ్ళినా కూడా అసలు మీ అబ్బాయి మీకు అసలు ఏమైనా చెప్పాడా అసలు ఇంతకు ముందు? మాట్లాడమ్మా అసలు ఏం చెప్పాడమ్మా? అసలు మీ అబ్బాయి మీకు ఏం చెప్పాడు? మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏం కేసు పెట్టారు అసలు? నిన్న కాలం మొన్న ఎప్పుడు నావల్ చేత ముందు రోజు అమ్మ మేడంలో అందరు బుక్లు సైన్ చేసినారు కానీ నా బుక్ మీద సైన్ చేయలేదమ్మా. ప్రాక్టికల్ దగ్గర అయిపోయి నన్ను చదువుకోలేకపోతానమ్మా, నాకు టెన్షన్ వచ్చేస్తుందమ్మా. అందరూ పెట్టేసి నావి ఎందుకు ఆపిందో నాకు అర్థం కావట్లేదు. నన్ను ఎందుకు ఇలా టార్గెట్ చేస్తుందా మేడమ్మో?
నేను అందరికన్నా బాగా చదువుతానట, నేను అందరికన్నా నేను అందంగా ఉంటానట, అలా ఆయనకి ఏదో జబ్బు పడ్డాడట, నన్ను రమ్మంత అందమ్మా అని మెసేజ్లు ఉన్నాయి ఫోన్లోను. నా కొడుక నువ్వు తల్లితో చెప్తే మేమేమనుకుంటామో. ఎప్పుడు చెప్పాడు అసలు మీ అబ్బాయి మీకు? నాలుగు ఫ్రెండ్స్కి నాగుల చవితికి ముందుకు ఫ్రెండ్స్తో చెప్పాడండి. అమ్మ వాళ్ళతో చెప్తే ఏమనుకుంటారో ఇలా చేస్తుంది మేడం, ఇలా చేస్తుంది నాకు వెళ్ళటానికి ఫ్రెండ్స్తో చెప్పాడంట. వాళ్ళ ఫ్రెండ్స్తో 2-3 చెప్పారు. అది కూడా ఇప్పుడు చనిపోయినాక ఫ్రెండ్స్ చెప్పారు, అంతకుముందు ఫ్రెండ్స్ కూడా చెప్పరా. ఏంటంటే వాళ్ళ చెప్తే తల్లిదండ్రులు ఏమనుకుంటారు అనేసి ఇలా జరిగిద్ది అని ఎవరు అనుకోరు కదా సార్. ఇలా జరిగిద్ది, ఇలా అయ్యిద్ది, ఈ పిల్లల్ని మేడం ఎందుకంటది అనుకుంటారు కదా. ఫ్రెండ్స్తో చెప్పాడంట, ఒక 2-3తో వాళ్ళ తమ్ముడితో చెప్పాడంట. ఇలా మేడం నన్ను ఇబ్బంది పెడుతుంది, మెసేజ్లు పెడుతుంది. హాయ్ నువ్వు తిన్నావా ఉన్నావా, నువ్వెందుకు కాలేజీకి రావట్లేదు, నువ్వు చాలా బాగుంటావు, మా ఇంటికి స్పెషల్గా రా, నీకు క్లాసులు ఇస్తాను, నేను మా ఆయన బాగోదు, నీకెందుకు నేనున్నాను, నీకు పెళ్ళి అయిపోయినా నీకు జాబ్ ఇప్పిస్తాను, నాది పూచి, నువ్వు పెళ్ళి అయిపోతున్నావు అని చెప్పి నువ్వేమీ ఇబ్బంది పడవద్దని చెప్పి మెసేజ్లు పెడుతుందంట. రాకపోతే ఎందుకు ఆ అబ్బాయి ప్రతిరోజు రాస్తున్నటువంటి నోట్స్ల విషయంలో కూడా ఎందుకు ఆవిడ అలా కొట్టేస్తుంది? అసలు ఈ విషయం మీకు చెప్పాడా? రాసినా సరే తప్పు కొట్టేసి వెనక్కి పంపించేస్తుందమ్మా అని చెప్పేసి వాళ్ళ తమ్ముడు కూడా డిగ్రీ చదువుకున్నాడు, తనకు చూపించాడు. ఈ పేరులో నా తప్పు ఏట ఉంది, ఇక్కడ కోన సాయి తేజ, ఇక్కడ కోన సాయి తేజ అనే ఉంది కదా, ఇక్కడ కొంచెం డార్క్ పడింది, ఇక్కడ లైట్కి పడింది, అది తప్పట, రెడ్ మార్క్ ఇచ్చి పంపించి చింపేసి పడేసిందని 3-4 సార్లు చింపేసి పడేశారట. ఇంకా లాస్ట్ ఫైనల్ ఎలాగైతే అలాగ వద్దని చెప్పేసి రాసేసి పట్టుకెళ్తే 2-3 రోజులు తిప్పారు. నిన్న కాక మొన్న వెళ్తే మీటింగ్ అని చెప్పేసి తిని ఫోన్ చేసినా ఎత్తలేదు, మెసేజ్ పెడితే చూసాడు కానీ రిప్లై ఇవ్వలేదు. అక్కడ ఎదురుగా నెట్ సెట్ ఉంటుంది, వాళ్ళ డాడీ తీసుకొని వెళ్ళి నిల్చొని ఇంకెప్పటికీ మేడం మనకి ఇది అవ్వలేదు అని చెప్పేసి ఈరోజు అనవసరంగా నేను చదివి వేస్ట్ చేసుకున్నాను చెప్పేసి ఇంటికి వచ్చారు. నాన్న ఈ రోజుకి ఇలాగ అయిపోయింది, మీరు రేపైనా మీ పేరెంట్స్ వెళ్ళి అడిగితే మీకు పెట్టేస్తారు అని చెప్పేసి అన్నారు. సరే అమ్మా నువ్వు 10 పడక మేము వెళ్ళి మాట్లాడతామని చెప్పేసి నిన్న వెళ్ళాం. మేము మమ్మల్ని వెళ్ళమని ఆ బుక్లన్నీ మాకు ఇచ్చాడు, ఏ బుక్ల మీద సైన్ చేయలేవు అని చెప్పేసి ఆ పట్టుకొని మేము వెళ్ళాము. నువ్వు రాయమ్మా అంటే నిన్న చదువుకోలేదు కదమ్మా, ఈ రోజు ఇంకా అలా మాట్లాడుకుని అక్కడే టైం అయిపోద్ది, నేను చదువుకోలేదు, నాకు ఎగ్జామ్స్ దగ్గర అయిపోతున్నాయి అంతే. సరే అమ్మ చదువుకో అయితే ఈ సంతకాలు పెట్టించుకురావడమే కదా, మేము వెళ్ళి పెట్టించుకొస్తాము అని చెప్పేసి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత మేము మా అన్నయ్య మా ఆయన నేను వెళ్తేప్పటికి మరి ఆవిడ గురించి మాకు ఏడు చెప్పేసాడు అన్నారు. భయపడిపోయారు, పుల్లు చెమట్లు పట్టేసి ఒకళ్ళు పిలిస్తే 2 మేడంలు వచ్చేసారు. 2 మేడంలు వచ్చేసి టపమని తను ఇచ్చిన బుక్లని సైన్ చేసి ఇచ్చేసాను. చదువుతాడు తేజ, ఎందుకు కాలేజీకి రాడు, నా ఎదురుగే కూకటి పెట్టించి చదివించుకుంటున్నాను. వీళ్ళందరి మీద పెసల క్లాసులు చెప్తుందంట. ఒక మేడం అయ్యి ఉండి పిల్లలందరూ నీకు పిల్లలే కదా, ఒక తను ఒక్కడే నీకు ప్లస్లు ఏంటి? మీరేమైనా పోలీసులకి ఏమైనా ఫిర్యాదు చేశారా? మరి ఇప్పుడు ఈ తల్లి రోదన మనమైతే వినొచ్చు. ముఖ్యంగా సాయి తేజ ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఒక్కొక్క విషయం అయితే బయటకు వస్తుంది. ఆమె ఏ విధంగా హింసించేదో, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిందో, అసలు ఇంట్లో వాళ్ళతో మాట్లాడుతూ అతని అందం గురించి, అతని డిసిప్లిన్ గురించి, నిదానంగా ఉండడం గురించి ప్రతిదాన్ని మాట్లాడి చివరికి ఆ తల్లిదండ్రులే రికార్డుల మీద సైన్ చేసుకోవడానికి వెళ్లాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఒత్తిడిని తట్టుకోలేక సాయి తేజ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రస్తుతం పోస్ట్ మార్టం కోసం మృతదేహం కేజీహెచ్కి వచ్చినటువంటి నేపథ్యంలో కుటుంబ సభ్యులందరూ కూడా రోదన అయితే ఉంది. వాళ్ళ పోలీసులు ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.